టీఆర్ఎస్ పార్టీ హయాంలోని నిజాంపేట మండలానికి పలు అభివృద్ధి పనులు కేటాయించామని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలోని నిజాంపేట మండలానికి పలు అభివృద్ధి పనులు కేటాయించామని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పల్లెలు గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందన్నారు. నిజాంపేట మండలానికి పీహెచ్ సెంటర్ మంజూరైనా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యార్థం పీహెచ్ సెంటర్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొసీడింగ్ ఇచ్చిందన్నారు. గతంలో మంజూరైన పనులకే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. రామాయంపేట డివిజన్ ఏర్పాటుకు కృషి చేసింది బీఆర్ఎస్ అన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ గిరిగంటి అనూష భర్త లక్ష్మీ నరసింహులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పంపరి శంకరయ్యలను పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. వర్షాలు సకాలంలో కురిసి అదేవిధంగా రైతులు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు. పంటలు పండించుకొని యూరియా సకాలంలో అందించి రైతు బంధు చేసి మరి రైతు బీమా కూడా కట్టి రైతు పండించిన పంటను అన్ని రకాల పంటలను కూడా గౌరవ కేసీఆర్ కొనడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకైతే కష్టకాలం మొదలైంది. రైతులకు పంటలు కొనే నాదులు లేకుండా పోయిండు. మొన్నటి వరకు జొన్నలు కొనలేక అవస్థ పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కలెక్టరేట్ ముందు కూర్చొని ధర్నా చేసి డిమాండ్ చేసినాం కాబట్టి ఆ జొన్నలు కొనడం జరిగింది. అదేవిధంగా అంటే గతంలో ఎటువంటి అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం అభివృద్ధి కుంటుపడింది, అభివృద్ధి నోసుకోకుండా పోయింది. ముఖ్యంగా నిజాంపేట మండలానికి సంబంధించి గతంలో కేసీఆర్ గారి హయాంలో పిహెచ్సి మంజూరు చేయడం జరిగింది. దానికి ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి ఆ ప్రొసీడింగ్ కాపీ వచ్చింది. పిహెచ్సి సెంటర్ ప్రారంభించుకోవాలంటే మరి ఇక్కడ ఇప్పుడు మనం దాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంది కాబట్టి పిహెచ్సి సెంటర్ తెస్తా అని ఇప్పటి వరకు కూడా అనట్లేదు. అంటే ఆల్రెడీ మంజూరైన పిహెచ్సి సెంటర్ను కూడా వాళ్ళ గవర్నమెంట్లో దాన్ని తేకుండా పోయింది. అదేవిధంగా రామాయణపేట మండలానికి సంబంధించిన ఏదైతే డివిజన్ అంటే రామాయణపేట డివిజన్కి సంబంధించిన నిజాంపేట్, రామాయణపేట్, నార్సింగి, అదేవిధంగా శంకరంపేట ఈ 4 మండలాలకు సంబంధించిన డివిజన్ను కూడా రామాయణపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రామాయణపేటలో ఏర్పాటు చేసిన డివిజన్ కూడా ఇప్పటివరకు గెజెట్ లేదు. అప్పుడేమో ప్రారంభించినాం, కనీసం దాన్ని గెజెట్ చేయించుకోలేకపోయిండ్రు, దాన్ని తిరిగి ప్రారంభించుకోలేకపోయిండ్రు. కేసీఆర్ ఏమో తీసుకొచ్చి అభివృద్ధి చేసి అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాత్రం ఇక్కడికి ఆఫీసులు ఓడే ఉన్నది, డివిజన్ ఓడే ఉన్నది, పిహెచ్సి సెంటర్ కూడా. పిహెచ్సి సెంటర్ ఎక్కడ? పిహెచ్సి సెంటర్ అయితే కావాలి కదా. ఆల్రెడీ ఇక్కడ కష్టం ఉంది, హాస్పిటల్ దవాఖానా దర్దాపుల్లో లేదు కాబట్టి ఇబ్బంది ఉందని చెప్పేసి కేసీఆర్ హయాంలో మేము పిహెచ్సి సెంటర్ మంజూరు చేసాం. నిజాంపేట మండలం చేసినాం, నిజాంపేటకు పిహెచ్సి సెంటర్ కూడా మంజూరు చేసినాం. కానీ ఇప్పటివరకు అయితే పిహెచ్సి సెంటర్ను మరి అది ఎక్కడ పోయిందో దొరకలేదు. పిహెచ్సి సెంటర్నే గాయబ్ చేసిండ్రు. పిహెచ్సి సెంటర్కు కనీసం అతిగతి లేని పరిస్థితి కనబడుతుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా నిజాంపేట మండలానికి ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో కేసీఆర్ చేసిన పిహెచ్సి సెంటర్ను తిరిగి ప్రారంభించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.